ఇంకోసారి అంకులో చెప్పండి. కిరీటం జాగ్రత్త అంత ఉందాక ఉంచండి చేస్తా. రండి బాయ్. అన్నా తెలిపారా తర్వాత ఇది సతీష్ ఫోన్లో ఇది
యేసు చావుంది సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమను నీ కొరకే నా ఆడపిల్లలందరూ తిరిగి నుంచోండి, అందరూ తిరిగి నుంచోవాలి, రౌండ్గా వచ్చేసి తిరిగి నుంచోవాలి. కొంచెం యువతలు నరపండి కొద్దిగా. ఆడపిల్లలు యువతలు జరపండి. అన్న చివరి దాకా రమ్మంటున్నాడు చూడు. చివరి దాకా జరగండి, అట్లాగే జరగండి. సాక్ష్యం చేయాలి. అయ్యా కొంచెం రిక్షా ఆటోను పిల్లలు వస్తున్నారు. ఆడపిల్లలు తొందరగా త్వరగా పరిగెత్తాలి.
बोलिए खुदावन प्रभु यीशु मसीह की, రాజుల రాజు యేసుక్రీస్తు వారికి, ప్రభువుల ప్రభు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ఆడపిల్లలందరూ లైన్లో ఇటు తిరిగి నుంచోండి. సిరి రాలా సిరి సిరి అమ్మా వెనకాలండి ఓకే సార్ రత్నా భాయ్ ఇదిగో నుంచో సరిగ్గా నుంచో ఫోటో తీసా ఏదో చేసింది అందరు చేయాలి యాక్షన్.
టీచర్స్ పిల్లల చేత యాక్షన్ చేయించండి. టీచర్లు కూడా చేయాలి. మీరు కదలకుండా నుంచుంటే అట్ట పిల్లలు ఎదురొచ్చి నుంచోవాలా. చేసేవాళ్ళు అటువైపు ఇటువైపు పిల్లలకు ఎదురొచ్చి నుంచొని యాక్షన్ చేయండి. ఎవరా పారిపోయాను. త్వరగా తాగిచ్చేయాలి క్లాసు. పిల్లలందరూ యాక్షన్ చేయాలి. పాడండి. పాడండి, అందరూ పాడాలి. మైక్లో పాడేదే కాదు. పాడండి పాట. ఇటు బాయ్స్ అందరూ పాడలేదు అబ్బాయి. పాడండి పాట. పిల్లలు వెనకాల యాక్షన్ చేయటం లేదు పిల్లలు. మా పాడండి. ఇంకోటి కడత వాక్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కేజీ వాళ్ళు అల్లలల్లా అంట పాడు. వచ్చా సాంగ్ నెంబర్ 21. యాక్షన్ చేయాలా? బాయ్స్ గర్ల్స్ అందరు యాక్షన్ చేయాలి. ఎందుకు రెస్టా? కొంతమంది చేతుల్లో ఏం లేని
పైకి చెయ్యాల. దానియేలు భక్తి. కడాలి. దానియేలు భక్తుడు, దేవుని కృష్ణుడు, బబులోను రాజ్యములో బహుధనుడు. దైవాజ్ఞకు లోబడి రాజభోజనము మాని, జ్ఞానములో 10 అంచెలు శ్రేష్ఠుడయ్యెను. రాజ సన్నిధిని నిలిచి ఘనత పొందెను. దైవాజ్ఞకు లోబడి రాజభోజనము మాని, జ్ఞానములో 10 అంచెలు శ్రేష్ఠుడయ్యెను. రాజ సన్నిధిని నిలిచి ఘనత పొందెను. కడాలి. దానియేలు భక్తుడు, దేవుని కృష్ణుడు, బబులోను రాజ్యములో బహుధనుడు. దానియేలు భక్తుడు, దేవుని కృష్ణుడు, బబులోను రాజ్యములో బహుధనుడు. ప్రార్థనా మానవని రాజుని అమించిన, ప్రభునికి ముమ్మారు ప్రార్థించెను. ప్రార్థనలో శత్రువును ఓడించెను. ప్రార్థనా మానవని రాజుని అమించిన, ప్రభునికి ముమ్మారు ప్రార్థించెను. ప్రార్థనలో శత్రువును ఓడించెను. దానియేలు భక్తుడు, దేవుని కృష్ణుడు, బబులోను రాజ్యములో బహుధనుడు. దానియేలు భక్తుడు, దేవుని కృష్ణుడు, బబులోను రాజ్యములో బహుధనుడు. సింహముల గుహలో కన్నుపడ వేసిన, దేవాది చంద్రుడాని తీర్చెను. యెహోవా దేవుని మహిమపరచెను. సింహముల గుహలో కన్నుపడ వేసిన, దేవాది చంద్రుడాని తీర్చెను. యెహోవా చెప్పేవాళ్ళు ఎవరు పిల్ల పాలన్నా అది దారి ఉండాలి ముందుకు జరిపే ఇస్తాం ఒకసారి అమ్మా. My name is Satvik. I am studying 5th class. I am from Tenali. మొదటి కండత వాక్యం, మీరు క్రొత్తగా జన్మింపవలెను. యోహాను సువార్త 3:7. రెండో కండత వాక్యం, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మొదటి కొరింథీ 6:19-20. మూడో కండత వాక్యం, ఆయన మీతో కూడా నివసించును. మైక్ సౌండ్ పెట్టమని. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. యోహాను 14:17. కాల్సులు ఎవరు? నాలుగో కన్నత వాక్యం, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించును జ్ఞానమందును అభివృద్ధి పొందును. 2 పేతురు 3:18. యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. 1 సమూయేలు 16:7. నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపే తిరిగి ఉన్నది. కీర్తనలు 25:15. థ్యాంక్ యూ. My name is Vidya. I am studying third class in my village. మొదటి రోజు కంటక వాక్యము, మీరు కొత్తగా జన్మింపవలని. యోహాను 3:7. రెండో రోజు కంటక వాక్యం, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మొదటి కొరింథీ 6:19-20. మూడో రోజు కంటక వాక్యం, ఆయన మీతో కూడా నివసించిన మీలో ఉండును. యోహాను 14:17. చాలు, థ్యాంక్ యూ. చాలు, వెళ్ళండి. बोलिए जिंदा खुदावन प्रभु येसु मसीह की జై. రాజుల రాజు యేసు క్రీస్తు వారికి ప్రభు యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. వాక్యం చెప్తాము. 2 నిమిషాలు. ఎవరికైనా పిల్లలకు మంచి ఇవ్వాలంటే ఇవ్వండి. మా ప్రియమైన తెనాలి పట్టణ ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ రీతిగా మేము పాటలు పాడుకుంటూ చిన్నపిల్లలతో మీ మధ్యకు వచ్చిన కారణం ఏంటంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క
ప్రేమను గురించి ఈ 10 దినాలు పిల్లలు దేవుని మందిరంలో నేర్చుకున్నారు. వారు ఇప్పుడు పాడిన పాటలు, వారు పాడిన యాక్షన్ చేసిన మరి పాటలు అన్నీ కూడా వారి జీవితాలకు ఎంతో ఉపయోగకరమైనవిగా మేలుకరమైనవిగా ఉన్నాయి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, చిన్న బిడ్డలను ఆటంకపరచకండి, వారిని నా యొద్దకు రానివ్వండి, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అని చిన్న బిడ్డల పట్ల కూడా దేవుడు తన ప్రేమను చూపించినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమగల రక్షకుడు, పాప విమోచకుడు, పరిశుద్ధుడైన దేవుడు. లోకములో ఉన్న చిన్నలను, పెద్దలను, వృద్ధులను అందరినీ ప్రేమిస్తున్న దేవుడు. అందరి కొరకాయ ప్రియమైన వారులారుగా, కరుణామయుడిగా, దయామయుడిగా ఆయన ఈ లోకములో జన్మించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. మనందరి పాపదోషముల కొరకాయ, మనల్ని పరిశుద్ధులుగా చేయటి కొరకాయ ఆయన శిలువలో తన రక్తమునంతయు దారుగా కార్చి ఆయన తన ప్రాణమును పెట్టిన వాడిగా ఉంటూ ఉన్నాడు. లోకములో పాపిని ప్రేమించిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. లోకములో పరిశుద్ధుడైన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కామ, క్రోధ, మద మత్సరములు లేనివాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నవాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. మనందరి కొరకు లోకములోనికి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు, పరలోకమునకు వెళ్ళాడు. తను నమ్మిన వారిని తీసుకొని పోటు కొరకాయ త్వరలో రాబోతూ ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియమైన వారులారా, ఆయన వచ్చేటప్పుడు కొన్ని సూచనలు భూమి మీద జరుగుతాయని ప్రభు దేవుని యొక్క వాక్యంలో రాస్తూ వచ్చాడు, సెలవిస్తూ వచ్చాడు. అనేక సూచనలు, ఈ భయంకరమైన విపత్తులు, యుద్ధములు, భూకంపాలు, సునామీలు, సుడిగుండాలు వంటి గాలులు మనుషులను తీసుకొని పోతున్నాయి. కారణం ఏంటంటే యేసు ప్రభు లోకంలోనికి రాబోతున్నాడు. ప్రియమైన వారులారా, తను నమ్మిన వారిని పరలోకానికి తీసుకొని పోవడానికి రాబోతున్నాడు. మరి నమ్మని వారి పరిస్థితి ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని. ప్రియులారా, ఆ శిక్ష భయంకరమైనటువంటిది. ఇప్పుడు కాస్తున్న ఈ ఎండకే మనం తట్టుకోలేకపోతున్నాం. అది అగ్నిగుండం, నరకము, యుగయుగములు అగ్ని గంధకములతో మనుషుడు కాలుతూ యాతన పడుతూ అరుస్తూ బొబ్బలిడుస్తూ ఉంటాడు. కనుక ప్రియులారా, అటువంటి యాతనకరమైన స్థలమునకు రాకుండా తప్పించబడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమతో మనల్ని పిలుస్తున్నాడు. ప్రయాసపడి పాప భారమును మోయించిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదనని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం చేయాలయ్యా అంటే ఏం చేయవసరం లేదు. యేసు ప్రభు, పాపిని నీ రక్తంతో నన్ను కడుగు, నా కొరకు లోకములోకి వచ్చావు, సమాధి చేయబడ్డావు, మరణించి తిరిగి లేచావని నమ్ముతున్నా. ప్రభువా, విశ్వసిస్తున్న నా హృదయంలోనికి రా, నన్ను నీ బిడ్డగా చేసుకుంటే సోక్షముల మోక్షం దేవుడు క్షమిస్తాడు, కనికరిస్తాడు, పాపము నుండి విడిపిస్తాడు, ఆయన బిడ్డగా నిన్ను అంగీకరిస్తాడు. ఇంత గొప్ప రక్షణ నీకు కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. ప్రియులారా, ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే మా అడ్రస్ బెరాకా ప్రార్థనా మందిరం, ఐతనగర్ లో రోడ్డు ప్రక్కనే ఉంది, స్టేట్ బ్యాంక్ ఎదురుగా. రండి, దేవుని యొక్క వాక్యం వినండి. రాబోతున్న నరక శిక్ష నుండి తప్పించబట్టు కొరకాయి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ స్థలం విడిచిపెట్టి మేము వెళ్లే ముందు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మోకరించండి. 1 1 1 2 3. ప్రేమగల పరలోకపు తండ్రి, జీవమగల దేవ, నమ్మకమైన ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లింగారావు గారి సెంటర్లో ప్రభువా మా తండ్రి, మీ రాజ్య స్వార్థను చిన్న బిడ్డలతో ఈ రీతిగా ప్రకటించుటకు మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతగా ఈ స్తోత్రాలు. విన్న ప్రజలను మీరు దర్శించండి. ఈ ప్రాంతంలో ఉన్న మా ప్రియులందరినీ మీరు ఆశీర్వదించి రక్షించండి. మీ పరలోక రాజ్య వారసులుగా చేయండి. మేము వెళుతున్నాం, మీ సన్నిధిని పెంచమని మహిమా ఘనత మీకు ఆరోపిస్తూ ఇక్కడ చేయబడిన పరిచయం ఏది వ్యర్థం కాకుండా అనేకుల హృదయాల్లో ప్రభువా స్థిరపరచమని మహిమా ఘనత మీకు ఆరోపిస్తూ
ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. జిందా ఖుదావన్ ప్రభు యేసు మసీకి జై. రాజుల రాజు యేసు క్రీస్తు వారికి, జై. ప్రభువుల ప్రభు యేసు క్రీస్తు వారికి, జై. పరలోకమిచ్చే యేసు క్రీస్తు వారికి. జై. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాకలాగానే పిల్లలు మగపిల్లలకు ఆడపిల్లలకు మధ్యలో పాటలు పాడే వ్యాన్ ముందుంటది, మగపిల్లలకు ఆడపిల్లలకు మధ్యలో మందిరం వ్యాన్ ఉంటది. జ్ఞాపకం పెట్టుకోండి. మనమే ఈ వ్యాన్ రానియండి. ఆడుకుంటూ పాడుకోండి. మగపిల్లలు అని చెప్పండి. ముందు మగపిల్లలు నిలబెట్టండి. మగపిల్లలు, ఆడపిల్లలు కాదు, మగపిల్లలు వెళ్ళాలి ముందు. ఇందాక ఏ విధంగా వచ్చామో అలాగే ఇద్దరిద్దరు నుంచండి. పిల్లలు ఇద్దరిద్దరు నుంచోబెట్టి ఆపొద్దు, ఆపొద్దు. ఇద్దరిద్దరు. యేసుచావుండే సిలువపై నీ కొరకే నా కొరకే Bye.
రావట్లేదా నేను తీస్తాను ఇటు వ్యాన్లు ఎక్కకూడదు. బ్రదర్ బండి ఉందా? స్లోగా పానీ చేసి స్లోగా పానీ చేసి ప్రేమగల దేవుడు, ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమగల నామాలు మీ అందరికీ ఉదయకాలం శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా పిల్లలందరూ కిరీటాలు ధరించి వీధుల్లో సర్వ సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభువుని జయోత్సవంతో ఊరేగించడానికి మీ మధ్యకు రావడానికి మీరిచ్చిన మహాకృపను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించను. యేసుక్రీస్తు ఇలాగూ సెలవిస్తా ఉన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును.
ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును ఆత్మరక్షణ మేలు పొందెదరు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. బులియా జిందా ఖుదావన్ ప్రభు యేసు మసీకి, రాజుల రాజు యేసుక్రీస్తు వారికే, క్రీస్తు వారికే, ముక్తిదాత యేసుక్రీస్తు వారికే, శాంతి ప్రదాత యేసుక్రీస్తు వారికే. హల్లెలూయా. విశ్వాస సహితము విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేకుడి, నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేకుడి, పవిత్ర హృదయములతో Bye.
అంటే వెళ్ళండి మీరు బెరాకందా బోలో ప్రభు యేసు మసీకే, రాజుల రాజైన యేసు ప్రభువునకే, లోక రక్షకుడైన యేసు ప్రభువునకే, 2025 VBS ఇచ్చిన యేసు ప్రభువునకే, బెరాకవాసి యేసు ప్రభువునకే. హల్లెలూయా. ప్రార్థన చేస్తా. ప్రేమగల పరలోకపు తండ్రి, జీవమగల దేవా, మీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. వీధులు వెంబడి పిల్లలతో ర్యాలీకి వెళ్ళొచ్చుటకు, మీ స్వార్థ ప్రకటించుటకు మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. చేయబడిన పరిచయకు ముద్ర వేసి నీరు కట్టి ఫలింపు చేయండి. విన్నవారి హృదయాల్లో మీ కార్యాలు జరిగించున్నాం. యేసు క్రీస్తు నామమున ఈ పరిచయకు ముద్ర వేయమని స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు వారికే, పాపుల రక్షకుడు యేసు క్రీస్తు వారికే, లోకము రక్షించిన యేసు క్రీస్తు వారికే, పునరుద్ధానుడైన యేసు క్రీస్తు వారికే, మరణమును జయించిన యేసు క్రీస్తు వారికే, పరలోక రాజ్యం ఇచ్చే యేసు క్రీస్తు వారికే. హల్లెలూయా. హల్లెలూయా. రావద్దు లైన్ లైన్ రావద్దురా.